ప్రియమిత్రులారా, అద్భుతమైనటువంటి దుద్దుకు పండండి. చాలా చక్కగా ఉన్నాయండి. చాలా ఎక్కువ కాస్తుంది చెట్టు. చాలా స్వీట్‌గా ఉన్నాయి. చాలా చిన్న చెట్టయినా చాలా ఎక్కువ మొత్తంలో కాసిద్ది. అన్నీ ఒకేసారి పండిపోయాయండి. ఎర్రగా పండిపోయాయి. ఈ వేసవికి బాగా పండిపోయాయి. ఇవన్నీ గుత్తులండి. చాలా గుత్తులు ఒలిసేసాను. ఇదిగో లీటర్ బాటిల్‌లో కూడా పట్టేసాను. ఇది కరోనా చూడండి. పళ్ళు తీసేసిన తర్వాత ఇలా ఉందండి అది. 3 చాలా ముచ్చటగా అందంగా ఉందండి. గుర్తు చూసినా అందంగా ఉంది. పళ్ళు తీసినా అందంగా ఉంది. గనక ఇది కరోనాకు మందవ్వచ్చేమో అనుకుంటున్నాను నేను. బాగా ఎక్కువ చాలా తిన్నాను. ఇంచుమించు లీటరున్నర, 2 లీటర్లు పళ్ళయ్యాయి. కనుక చాలా చక్కగా ఉన్నాయండి. గొప్ప స్వీట్‌గా ఉన్నాయి. మా మనవడు, ఫ్యామిలీ అదృష్టవంతులండి. ఎందుకంటే ఎప్పుడో తింటామో తెలీదు. ఆ! ఎప్పుడు నేను పుట్టెరిగి ఆ చెట్టు నరికేసాం ఫస్టు. నరికేసాం, చిగుర్లు పెట్టింది. ఏ దేనికైనా ఉంచేసాం. గొప్ప కాసిందండి. ఇరగ్గాసింది. ఇంకా చాలా ఉన్నాయి గుత్తులు. చాలా గుత్తులున్నాయి. దాని పక్కనే వచ్చే నెలకి రెడీ అవుతాయవి. వచ్చే నెలకి రెడీ అవుతాయి. అంతా అది కూడా కాయతో ఏసిందది. దాని పక్కనే ఉన్నాయి. ఈరోజు అలా వచ్చాను. ఎర్రగా ఏంట్రా కనపడుతున్నాయి అనుకోని దగ్గరికెళ్ళి చూస్తోడికల్లా రుత్తురుతులు కాసేసి పండిపోయింది. అంటే ఎక్కువగా పువ్వుతో ఆ చిన్న చిన్న పింజులున్నాయని దాన్నొదిలేసాను. లేకపోతే నరికే ఒలిసింది దాన్ని. గానీ ఈరోజు సంతృప్తిగా తిన్నానండి అవి. చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ.